వెల్కమ్ టు దేవేంద్ర స్టడీస్. మనం ఈ వీడియోలో టెట్ 2024 ఫిబ్రవరిలో జరిగినటువంటి మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఒకసారి చూద్దాం. 27/2/2024 జరిగినటువంటి సెట్ 2 ఎగ్జామ్ పేపర్ నుంచి ఒకసారి మనం ఈ 30 బిట్లు మ్యాథ్స్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ రెండింటిని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఒక ఆటలో అవినాష్ తన 6 స్నేహితులలో ఒక్కొక్కరి నుంచి 5 గోళీలు గెలిచాడు. అవినాష్ మొత్తం ఎన్ని గోళీలు గెలిచాడు? చూడు, మొత్తం ఎంతమంది? 6 మంది స్నేహితులు. ఒక్కొక్కరి నుంచి ఎన్ని గోళీలు గెలిచాడు? 5 గోళీలు గెలిచాడు. అంటే టోటల్గా 6×5 ఎంత? 30. చూడు ఎంత సింపుల్గా అడుగుతున్నా అంటే టెట్ పరీక్షలో అంత సింపుల్గా అడుగుతున్నా. అంటే ఫైనల్గా అతను ఎన్ని గోళీలు గెలిచినాడు? 30 గోళీలు గెలవడం జరిగింది. రైట్. నెక్స్ట్ చూడు, ఒక సంఖ్య మరి 5 లబ్ధము 0 అయినా ఆ సంఖ్య ఎంత? ద ప్రోడక్ట్ ఆఫ్ ఎ నెంబర్ అండ్ 5 is 0 దెన్ ద నెంబర్ ఈజ్ అన్నాడు. ఒక సంఖ్య మరియు 5. చూడు, లబ్ధం 0 రావాలంటే ఆ రెండు సంఖ్యల్లో ఏదైనా ఒక సంఖ్య ఎలా ఉండాలి? 0నే ఉండాలి. అంటే ఏదైనా ఒక సంఖ్యను 0తో కానీ గుణిస్తే లబ్ధము చేస్తే ప్రోడక్ట్ ఏమొస్తుంది? 0నే వస్తుంది. ప్రోడక్ట్ ఏమొస్తుంది? 0నే వస్తుంది. సో ఒక సంఖ్యను అంటే 5ను మనము 0తో కానీ గుణిస్తే మనకేమొస్తుంది? లబ్ధము 0నే వస్తుంది. కాబట్టి ఆ సంఖ్య ఏమవుతుంది? 0. రైట్. నెక్స్ట్ మనకు అకరణీయ సంఖ్యలకు సంబంధించినటువంటి బిట్ అడిగాడు. చూడు, 3/7 ప్లస్ ఆఫ్ -6/11 ప్లస్ -8/21 ప్లస్ 5/22 అన్నాడు. దీన్ని చిన్న రీఅరేంజ్మెంట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. 3/7 ఈ -8/21 ఉంది కదా, ఈ పక్క రాద్దాం. -8/21 ఈ ప్లస్ 5/22 అలాగే రాద్దాం. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -6/11 రాద్దాం. ఈ రెండింటికి కాసా కనుక్కుందాం. ఈ రెండింటికి కాసా ఎంత వస్తుంది? 21. ఎందుకు? ఇచ్చినటువంటి రెండు సంఖ్యల్లో పెద్ద సంఖ్య అనేది చిన్న సంఖ్య యొక్క గుణిజం కాబట్టి ఇక్కడ 21 అంటే దాంతో గుణించాలి, 3తో గుణించాలి. అప్పుడు లవాన్ని కూడా 3తో గుణిస్తే 3 × 3 ఏమవుతుంది? 9 మైనస్ ఆ 8 అలాగే రాస్తున్నాం. ప్లస్ 11 22 కాసాకు 22. ఎందుకు? ఇచ్చిన రెండు సంఖ్యల్లో చిన్న సంఖ్య అనేది పెద్ద సంఖ్య యొక్క గుణిజం కాబట్టి ఇది 5 అలాగే రాయొచ్చు. ఇది దీన్ని 2తో గుణించాలి కాబట్టి లవాన్ని కూడా 2తో గుణిస్తాం. 6 12. ఫైనల్గా ఇది ఏమొస్తుంది? 1/21 ప్లస్ -7/21 22 -7/22 ఇజ్ రైట్. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఈ రెండు వరుస సంఖ్యలు కాబట్టి ఇవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు కాబట్టి వాటి యొక్క లబ్ధమే కాసాగు అవుతుంది. 21 22 462. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. అంటే దీన్ని 22తో గుణించాలి, లవాన్ని కూడా 22తో గుణిద్దాం. 22తో గుణిస్తే 22 × 1 22 ప్లస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. దీన్ని 21తో గుణిస్తే దీన్ని కూడా 21తో గుణించు. 21తో గుణిస్తే ఎంత వస్తుంది? సో 147 వస్తుంది. ఫైనల్గా 147లో 22 పోతే ఎంత? -125/462 462 వస్తుంది. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ వన్ చూడు, ఒక వ్యాస రచన పోటీలలో గెలిచిన వారికి 100, గెలవని వారికి 25 రూపాయలు ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. బహుమతులకై పంచవలసిన మొత్తం 3000. మొత్తం పోటీలలో మొత్తం పాల్గొన్నవారు 60 మంది. అయితే గెలుపొందిన వారి సంఖ్య ఎంత? చూడు, గెలుపొందిన వారి సంఖ్య ఎక్స్ అనుకుందాం. సంఖ్య ఎక్స్ అనుకుంటే గెలవని వారి సంఖ్య ఏమవుతుంది? మొత్తం 63 మంది కాబట్టి వాళ్ళు ఎక్స్ అయినారంటే ఇది 63 - ఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి గమనించు. సో ఇది అమౌంట్ కాబట్టి మనీకి సంబంధించింది కాబట్టి మొత్తం గెలిచిన వాళ్ళు ఎంత? ఎక్స్ అనుకున్నాం. ఒక్కొక్కరికి ఎంత ఇస్తాం? 100 రూపాయలు. అంటే గెలిచిన వారికి ఇచ్చే అమౌంట్ 100 + ఎక్స్ ప్లస్ ఓడిపోయిన వాళ్ళు ఎంతమంది? గెలవని వాళ్ళు 63 - వీళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తాం? 25 రూపాయలు ఇస్తాం. ఇది మొత్తం ఎంతకి సమానం? 3000కి సమానం. సో 100x ప్లస్ 63 × 25 ఎంత వస్తుంది? 1575 - 25x = 3000.
ఫైనల్గా 100 - 25 75x = 3000 మైనస్ ఈ 1575 ఆ పక్క పోతే మైనస్ అవుతుంది. 75x ఇది 1425 అవుతుంది. 75 ఒకట్ల 75 19ల x ఏమవుతుంది 19. x ఎంత 19 అవుతుంది. ఈజ్ రైట్. నెక్స్ట్ చూడు 5³ - 5³ ఎంత 125. 3³ ఎంత 27. 125లో నుంచి 27 పోతే ఎంత 98 వస్తుంది. సో ఇది సింపుల్ లెక్క, చిన్న చిన్న లెక్కలే. 24 మంది బాలికలు 16 మంది బాలురు విహారయాత్రకు వెళ్ళారు. అయినా బాలికలు బాలుర నిష్పత్తి ఎంత అన్నారు. బాలికలు 24 మంది, బాలురు 16 మంది. ఇప్పుడు కూడా నిష్పత్తి అనేది మనం ఒక కనిష్ట రూపంలోనే రాయాలి కాబట్టి సో ఇది 8 టేబుల్ ఇది 3 టైమ్స్ పోతుంది, 8 టేబుల్ 2 టైమ్స్ పోతుంది. అంటే ఎంత వస్తుంది 3:2 అంటే 3:2 రైట్. నెక్స్ట్ ఏమన్నాడు 5/4ను శాతంగా మార్చండి. ఎప్పుడైనా సరే ఒక భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఆ భిన్నాన్ని 100 చేత గుణించి శాతం గుర్తుని చేర్చాలి. 4 1ల 4 25ల 5 × 25 ఎంత వస్తుంది 125%. 125%. రైట్. క్లియర్. ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ బూట్ల ఖరీదు 450 రూపాయలు. దానిపై 5% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు మొత్తం ఎంత అన్నారు. చూడు క్లియర్గా ఒకసారి. ఇప్పుడు కూడా ప్రకటన వేళ బూట్లు ఖరీదు 450 రూపాయలు కాబట్టి దాన్ని 100%గా భావించు. రుసుములో ఇప్పుడు కూడా ప్రకటన వేళను 100%గానే భావించాలి. 100% విలువ 450. అప్పుడు అమ్మకపు పన్ను 5% అంటే 100 + 5 105% విలువ ఎంత. సో 100% విలువ 450 అయితే 105% విలువ పెరుగుతుందా తగ్గుతుందా. ఎస్ పెరుగుతుంది. సో 105/100 × 450. ఈ 0కి 0 క్యాన్సల్. 5వ ఎక్కంతో ఇది 9 సార్లు పోతుంది, 5వ ఎక్కంతో 2 సార్లు పోతుంది. ఫైనల్గా 100 అంటే 900 ఒక 45 945/2. 945/2 అంటే ఒకసారి గమనించినామంటే 900కే 450 వస్తుంది, 45కి 2 అంటే 472.50 అంతేనే. 945 900కే మనకు 450, 45కి 22.5 450 + 22.5 472.50 రైట్. నెక్స్ట్ వన్ చూడు. అసలు 1200 సంవత్సరానికి 12% వడ్డీ అయితే 3 సంవత్సరాల్లో చెల్లించవలసిన మొత్తం ఎంత అన్నాడు. సో ఫస్ట్ బారు వడ్డీకి సూత్రం ఏంటి I = PTR/100. P వాల్యూ ఎంత 1200, T వాల్యూ ఎంత 3 సంవత్సరాలు, వడ్డీ ఎంత 12%/100. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సల్. 12 × 12 144, 144 × 3 432. ఇది కాదు మన ఆన్సర్. వాడు ఏమన్నాడు మొత్తం అంటే ఏమి అసలు ప్లస్ వడ్డీ. మొత్తం అంటే ఏమి అసలు ప్లస్ వడ్డీ. దట్ ఈక్వల్ టు 1200 + 432. అప్పుడు ఎంత వస్తుంది 2 3 6 1 ఎంత వస్తుంది సెకండ్ ఆప్షన్ 1632 రూపాయలు వస్తుంది. 17/4 యొక్క మిశ్రమ భిన్నం. దీన్ని మిశ్రమ భిన్నం ఎలా మార్చాలి అంటే చూడండి, ఒక లెక్క వేసే ప్రయత్నం చేద్దాం. 17 సో ఎన్నిసార్లు పోతుంది 4 సార్లు పోతుంది 16 1. దీన్ని ఏమంటామమ్మా అంటే శేషము అంటాం. దీన్ని ఏమంటాం శేషం అంటాం. దీన్ని ఏమంటాము భాగఫలము అంటాం. దీన్ని ఏమంటాం భాగఫలం. దీన్ని ఏమంటాము విభాజ్యము. దీన్ని ఏమంటాం విభాజ్యం. దీన్ని ఏమంటాం భాజకము. దీన్ని భాజకం అంటాం. ఎప్పుడైనా మిశ్రమ భిన్నం రాసేటప్పుడు ఇక్కడ భాజకం అలాగే రాస్తాం హారంలో, లవములో శేషము రాస్తాం. లవములు ఏం రాస్తాం శేషం. ఇక్కడ భాగఫలం రాస్తాం, పూర్ణాంకంగా భాగఫలం రాస్తాం. ఇప్పుడు చెప్తే భాగఫలం 4, శేషము 1, భాజకము కూడా 4 అంటే 4 1/4. ఇది మనకు 5వ తరగతిలోనే వస్తుంది. మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చడం, అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా కూడా మార్చడం రైట్. నెక్స్ట్ వన్. ఒక బ్యాట్స్మెన్ 6 ఇన్నింగ్స్లలో చేసిన పరుగుల సంఖ్య క్రింది ఇవ్వబడినది. అయితే
అతను చేసిన సగటు ఎంత అన్నాడు. సగటు ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏమి సగటు అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం ఏమొస్తుంది 45 ప్లస్ 76 ప్లస్ 25 ప్లస్ 27 ప్లస్ 18 ప్లస్ 55 బై మొత్తం ఎన్ని రాసులు 6. సో టోటల్ ఎంత వస్తుంది 246 బై 6. 6 ఒకట్ల 4 1 ఎంత వస్తుంది సరాసరి 41. సరాసరి ఎంత వస్తుంది 41. 7 సెంటీమీటర్ల భుజము పొడవు గల చతురస్రం యొక్క చుట్టుకొలత. చతురస్రం యొక్క చుట్టుకొలత సూత్రం ఏంటి 4a దట్ ఈక్వల్ టు 4 × 7 4 ఎంత 28 సెంటీమీటర్లు. సో 28 సెంటీమీటర్లు. రైట్. నెక్స్ట్ వన్ 4 లంబ కోణాలు కలిగిన ఒక రాంబస్ని ఏమంటామంటే చతురస్రం. చూడు రాంబస్లో ఒక కోణం లంబకోణం అయితే రాంబస్లో ఒక కోణం లంబకోణం రాంబస్లో ఒక కోణం లంబకోణం అయితే అదేమవుతుంది చతురస్రం అవుతుంది. అదేవిధంగా రాంబస్లో కర్ణాలు సమానము అయినా అది కూడా చతురస్రం అవుతుంది. 4 లంబ కోణాలు కలిగిన ఒక రాంబస్ని ఏమంటాం చతురస్రం అంటాం. దీర్ఘగణానికి మొత్తం తలాల సంఖ్య ఎంత 6 అంటే దీర్ఘగణములో చూడు దీర్ఘగణములో తలాల సంఖ్య మొత్తం మనకు ఎన్ని తలాలు ఉంటాయి మొత్తం తలాలు ఎన్ని ఉంటాయి అంటే 6 ఉంటాయి. సో అదేవిధంగా అంచుల సంఖ్య 12 ఉంటాయి. శీర్షాల సంఖ్య లేదా మూలల శీర్షాల సంఖ్య ఎంత ఉంటాయంటే 8 ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. రైట్. ఇదే సమగణానికి కూడా తలాలు అంచులు శీర్షాలు సమానంగానే ఉంటుంది. నెక్స్ట్ లంబకోణము కన్నా పెద్దది అంటే 90 డిగ్రీల కన్నా ఎక్కువ. సరళ కోణము కన్నా చిన్నది. సరళ కోణం లంబకోణము కన్నా పెద్దది. సరళ కోణం కన్నా చిన్నది అంటే 90కి 180కి మధ్యలో ఉన్న కోణం ఏమవుతుంది అధిక కోణం అవుతుంది. సో అధిక కోణం అంటే ఏమి లంబకోణం అంటే 90 డిగ్రీల కంటే ఎక్కువగాను 180 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే ఆ కోణాన్ని మనం అధిక కోణము అంటారు. రేఖాఖండానికి చివరి బిందువుల సంఖ్య 2. ఎందుకు రేఖాఖండానికి అంత్య బిందువుల సంఖ్య రేఖాఖండానికి అంత్య బిందువుల సంఖ్య రేఖాఖండానికి అంత్య బిందువుల సంఖ్య 2 ఉంటుంది. అదే రేఖకు సరళ రేఖకైతే అంత్య బిందువులు 0. అదే కిరణానికి అంత్య బిందువులు ఎన్ని ఉంటాయి 1. చూడు రేఖాఖండానికి అంత్య బిందువులు 2, సరళ రేఖకు అంత్య బిందువులు 0, కిరణానికి అంత్య బిందువులు 1. క్యాడెట్లు పెరడ్లో కవాతు చేస్తున్నారు. ఒక అడ్డు వరుసకు 5 మంది క్యాడెట్లు ఉన్నారు. అడ్డు వరుసల సంఖ్యను బట్టి క్యాడెట్ల సంఖ్యను కనుగొనేమం. సపోజు ఎన్ని వరుసలు ఉంటే అన్ని 5 మందిలు ఉంటారు. సపోజ్ అక్కడ మనకు అడ్డు వరుసల సంఖ్య ఎన్ని ఉంటాయో మనకు తెలియదు కాబట్టి అది n అనుకుందాం. కాబట్టి సో ఎన్ని వరుసలు అయితే ఉంటారో అంత 5 మందిలు ఉంటుంది. కాబట్టి మనకు క్యాడెట్ల సంఖ్యను కనుగొనే నియమం ఏమవుతుంది 5 × n అవుతుంది. రైట్. చూడు ఇక్కడ కారణాంక విభజనకు సంబంధించి బిట్ అడిగాడు. 10x² - 8x³ ప్లస్ 14x⁴. దీంట్లో ఏం కామన్ తీయచ్చు అన్ని పదాల్లో 2 కామన్ తీద్దాం. అన్ని పదాల్లో x² కూడా ఉంది కామన్ తీద్దాం. x² కామన్ తీస్తాం కాబట్టి ఇక్కడ ఏం మిగిలింది 5 ఒకటి మిగిలింది -9x. ఇక్కడ x² కామన్ తీసాం. 14లో 2 పోతే ఇంకెంత 7 మిగిలింది. ఇక్కడ ఏమవుతుంది x² అంటే దీన్ని ఆరోహణ క్రమంలో రాసే ప్రయత్నం చేస్తే 2x² = 7x² - 9x + 5 అవుతుంది. చూడు ఎక్కడుంది ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. రైట్. సూక్ష్మీకరించి జవాబును ఘాత రూపంలో రాయండి అన్నాడు. చూడు 2⁵ / 2⁴ హోల్ పవర్ 5 × 2⁻⁻5. దీన్ని ఏం రాయొచ్చు ఈ 5కి ఇక్కడ 5 పోతే ఇంక 2³ కిందకి ఆ 5ని కూడా రాసుకుందాం. అంటే 1/2³ హోల్ పవర్ 5 × 2⁻⁻5 ఇజ్ రైట్. దీన్ని పైకి రాస్తే 2⁻⁻3 హోల్ పవర్ 5 × 2⁻⁻5. ఎందుకు మనకు 1/a⁻m దాన్ని ఏ విధంగా రాయొచ్చు a⁻−m రాయొచ్చు. దీన్ని
2⁻−15 ఇంటూ 2⁻−5. ఇక్కడ భూములు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి ఘాతాలను ఏం చేయొచ్చు అంటే a⁻m ఇంటూ a⁻n ఈక్వల్ టు ఏమవుతుంది a⁻m+n అవుతుంది. సో -15 -5 దట్ ఈక్వల్ 2⁻−20. 2⁻−20 ఇజ్ రైట్. చూడు, క్రింది ప్రవచనాన్ని సమీకరణ రూపంలో రాయగా టీ యొక్క 3/4 17 అంటే టీలో 3/4 ఎంతకు సమానం అంట 15కు సమానం. ఎక్కడుంది సెకండ్ ఆప్షన్లో ఉంది. టీ యొక్క 3/4 చూడు 3/4 అంటే 3/4 ఇంటూ టీ ఈక్వల్ టు 15కు సమానము. నెక్స్ట్ 703 సెంటీమీటర్లను మీటర్లోకి మార్చండి. 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు. అప్పుడు మీటర్ని మనం అంటే సెంటీమీటర్ని మీటర్లోకి మార్చాలి. చిన్న ప్రమాణాన్ని పెద్ద ప్రమాణంలోకి మార్చాలంటే దాన్ని ఏం చేయాలి? సో 1 మీటర్కి 100 సెంటీమీటర్లు కాబట్టి 100తో భాగించాలి. 100తో భాగిస్తే మనకు హారములో 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి మనకు 2 అంకెల తర్వాత 1, 2 అంకెల తర్వాత పాయింట్ పడుతుంది అంటే 7.03 మీటర్స్ అవుతుంది. 7.03 మీటర్స్ అవుతుంది. రైట్. 1 గంట 12 నిమిషాల 10 సెకండ్లను సెకండ్లోకి మార్చండి. 1 గంట అన్నాడు. 1 గంటకు ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. 60 నిమిషాలు సెకండ్లోకి మార్చేస్తే 60 ఇంటూ 60 ఎంత అవుతుంది? 3600 సెకండ్లు. అదేవిధంగా 12 నిమిషాలకు 1 నిమిషానికి 60 సెకండ్లు అయితే 12 నిమిషాలకి 720 సెకండ్లు అవుతుంది. అదేవిధంగా 10 సెకండ్లు. సో 0 3 13 4 అంటే 4330 సెకండ్లు అవుతుంది. అర్థమైంది అనుకుంటా. 1 గంటకు 60 నిమిషాలు, 60 నిమిషాలకి 1 నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి 60 ఇంటూ 60 360 సెకండ్లు వచ్చినాయి. 12 నిమిషాల కన్నాడు 12 ఇంటూ 6 12 72 ఆ 0 అలాగే రాశాను. ఆ 10 సెకండ్లు అలాగే రాశాను. అంటే ఎంత వస్తుంది? 4330 సెకండ్లు. రైట్. ఘన పరిమాణం 625 సెంటీమీటర్ క్యూబ్, ఎత్తు 25 సెంటీమీటర్లు కలిగిన దీర్ఘఘనం యొక్క భూవైశాల్యం అన్నాడు. చూడు, దీర్ఘఘనము యొక్క ఘన పరిమాణం ఈక్వల్ టు ఏమి? V ఈక్వల్ టు LBH. ఈ LBనే ఏమంటాము? భూవైశాల్యము అంటాం. అంతే కదా. ఎందుకు? దీర్ఘఘనము భూమి ఏ ఆకారంలో ఉంటుంది? దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. పట్టకం యొక్క ఘన పరిమాణానికి సూత్రం ఏంటి? భూవైశాల్యం ఇంటూ ఎత్తు. సో ఘన పరిమాణం 625, భూవైశాల్యం తెలియదు కనుక్కుందాం. ఎత్తు కూడా 25. 25 ఒకట్ల 25 అంటే భూవైశాల్యం ఈక్వల్ టు 25 చదరపు సెంటీమీటర్లు. అంటే అప్పుడు ఎంత వస్తుంది? సెకండ్ ఆప్షన్ వస్తుంది. 28 సెంటీమీటర్ల వ్యాసము కలిగిన వృత్తం యొక్క వృత్తపరి. ఇక్కడ వ్యాసం ఇచ్చినాడు. వ్యాసాన్ని దాంట్లోకి మార్చుకుందాం, వ్యాసార్థంలోకి మార్చుకుందాం. D ఈక్వల్ టు 28 సెంటీమీటర్లు అయితే R ఈక్వల్ టు ఏమవుతుంది? 14 సెంటీమీటర్లు. అంతే కదా. వ్యాసంలో సగమే వ్యాసార్థం అవుతుంది. వృత్త పరిధి సర్కింఫరెన్స్ C ఈక్వల్ టు 2πr. వాడు పై ఏమి ఇవ్వలేదంటే మనం ఏం తీసుకోవాలి? 22/7 తీసుకుందాం. R వాల్యూ ఎంత? 14 అంట. 7 ఒకట్ల 7 2 2 ఇంటూ 22 44, 44 ఇంటూ 2 88 సెంటీమీటర్లు. ఇది కంటెంట్కి సంబంధించినటువంటి సమాచారం. ఇంకా మెథడాలజీకి సంబంధించి తీసుకుంటే గణితం అంటే పరిమాణ శాస్త్రం అని డెఫినేషన్ ఇచ్చిన శాస్త్రవేత్త ఎవరు? అరిస్టాటిల్. గణితం అంటే పరిమాణ శాస్త్రము అని నిర్వచనం ఇచ్చిన ఎవరు? అరిస్టాటిల్. ఏ వృత్తికి చెందిన వ్యక్తి అయినా గణితాన్ని ఏదో విధంగా తన నిత్య జీవితములో ఉపయోగించుకుంటున్నాడు. ఈ ప్రవచనము క్రింది ఏ విలువకు చెందినది? కళ్ళు మూసుకొని ఏం పెట్టాలి? ప్రయోజన విలువ. ఏ వృత్తికి చెందిన వ్యక్తి అయినా గణితాన్ని ఏదో విధంగా తన నిత్య జీవితంలో ఉపయోగిస్తున్నాడు అంటే అది దానికి సంబంధించింది? ప్రయోజన విలువకు సంబంధించింది. నెక్స్ట్ వన్ చూస్తే తగినన్ని మూర్త ఉదాహరణల సహాయముతో
ఒక సూత్రాన్ని రాబట్టడం లేదా ఒక విషయాన్ని సాధారణీకరించడం అనేది చూడు ఏది ఆగమన పద్ధతి ఈజ్ రైట్. ఆగమన పద్ధతిలో ఉదాహరణల ద్వారా సూత్రాన్ని కానీ లేదా ఒక విషయాన్ని సాధారణీకరించడం అనేది జరుగుతుంది. అదే నిగమన పద్ధతి అయితే సూత్రము చెప్పి ఉదాహరణలు చేయడం జరుగుతుంది. రైట్. బోధన అభ్యసన కృత్యాల్లో వీటి వలన విద్యార్థుల్లో తార్కిక ఆలోచన, అన్వేషణ శక్తి, సమస్య పరిష్కార సామర్థ్యాలు మొదలైనవి అభివృద్ధి చెందుతాయంటే బోధనోపకరణం అంతే. బోధనోపకరణాల వలనే విద్యార్థుల్లో మనము తార్కిక ఆలోచనలను పెంపొందించవచ్చు, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించవచ్చు, అన్వేషణ శక్తిని కూడా పెంపొందించవచ్చు. నెక్స్ట్ వన్, విద్యా ప్రణాళికలోని పాఠ్య విషయాలను ఒకదానితో ఒకటి అనుసంధానించి బోధించడం అనేది సహసంబంధం. గుర్తుపెట్టుకో, అనుసంధానం జరుగుతూ ఉంది అంటే రేఖాగణితంలో మనకు క్షేత్రగణితానికి సంబంధించిన విషయాన్ని అనుసంధానం చేస్తున్నాము అంటే అక్కడ అంతర సహసంబంధం జరిగింది. అంటే అనుసంధానం జరిగింది అంటే అక్కడ సహసంబంధానికి సంబంధించింది. నెక్స్ట్, యూనిట్ పాఠ్యపత్రిక నమూనాను ప్రతిపాదించిన ఎవరంటే ప్రొఫెసర్ మోరిన్సన్ యూనిట్ యొక్క పాఠ్యపత్రిక నమూనాను ప్రతిపాదించడం జరిగింది. ఇది మనకు టోటల్గా మనకు ఫస్ట్ సెక్షన్లో వచ్చినటువంటి బిట్లు. ఈ విధంగా మనకు 6 సెక్షన్లో జరిగింది. 6 సెక్షన్ల బిట్లు కూడా 6 డేస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది.